సో మనకేం ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ యొక్క ఫస్ట్ కోఆర్డినేట్ x = 0, y = 4 వచ్చినాయి. సెకండ్ వన్ మనము నెక్స్ట్ 1 తీసుకుందాము. 1 తీసుకున్నాం అనుకోండి, x = 1 అయినప్పుడు -4 + 24/6. సో సబ్ట్రాక్షన్ చేస్తే 20/6. 6 టేబుల్లో 20 క్యాన్సిల్ కాదు కాబట్టి ఫ్రాక్షన్ వస్తుంది. సో వద్దు. నెక్స్ట్ 2 తీసుకుందామండి. 2 తీసుకుంటే 4 2 = 8. -8 + 24/6. 24లో నుంచి 8 కట్ చేస్తే 16 వస్తుంది. 16/6 క్యాన్సిల్ కాదు, ఫ్రాక్షన్ వస్తుంది. నెక్స్ట్ మనం 3 తీసుకుందామండి. 3 2 = 12. ఇది పోతుంది చూడండి. x = 3 తీసుకుంటే y = -4 × 3 + 24/6. y = -12 + 24/6. సో అప్పుడు ఏమొస్తుంది? 12/6. 6 1 = 6 2 = y = 2. సో x = 3, y = 2. 3, 2. ఇంకొక కోఆర్డినేట్స్ తీసుకుందాం. 4 తీసుకుందాము. 4 4 = 16. 16లో 24 కట్ చేస్తే 8 వస్తుంది. 8/6 ఫ్రాక్షన్ అవుతుంది. 5 తీసుకుందాం. 5 4 = 20. 20 అంటే 4/6 ఫ్రాక్షన్ వస్తుంది. నెక్స్ట్ 6 తీసుకుందాం. 6 4 = 24. 24 0 వస్తుంది. ఓకేమా? x = 6. సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి, -4 × 4 6 వస్తుంది. సో 6 4 = 24. -24 + 24 0. 0 బై సమ్ వాల్యూ 0 అవుతుంది కాబట్టి y = 0. ఏమి 6, 0. చాలు. 3 కోఆర్డినేట్స్ తీసుకుంటే మనకు. సో నెక్స్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. సో నెక్స్ట్ ఈక్వేషన్కి 0 తీసుకుంటే 12 ఓకే 0 వస్తుంది చూడండి. x = 0, y = 0 సబ్స్టిట్యూట్ చేస్తే -2 × 0 0 అవుతుంది. 12/3 ఏమవుతుంది? 3 1 = 3 4 = కాబట్టి 4 వస్తుంది. సో 0, 4. నెక్స్ట్ 1 తీసుకుందామండి. 1 తీసుకుంటే -2 + 12 అంటే 10/3 వస్తుంది. సో ఫ్రాక్షన్ వస్తుంది. వద్దు. నెక్స్ట్ సెకండ్ వన్ 2 తీసుకుందామండి. 2 2 = 4. 4 8 వస్తుంది. 8లో 3 8/3 ఫ్రాక్షన్ వస్తుంది. నెక్స్ట్ 3 తీసుకుంటే 3 2 = 6. ఓకే, ఇది 3 పోతుంది. సో x = 3. ఏమి x = 3, y = -2x + 12/3. సో మనం అప్పుడు 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. -2 × 3 + 12/3 -6 + 12/3. సో 6/3 క్యాన్సిల్ అయితే మనకి 2 వస్తుంది. అప్పుడు ఏమి y = 2. 3, 2. నెక్స్ట్ 4 తీసుకుందామండి. 8లో నుంచి 12 కట్ చేస్తే 4/3. సో 4/3 ఫ్రాక్షన్ అవుతుంది. 5 తీసుకుంటే 10 2/3 ఫ్రాక్షన్ అవుతుంది. 6 తీసుకుందామండి. 6 2 = 12 -12 + 12 0 అవుతుంది కాబట్టి x = 6, y = 0. సో 6, 0. మనకి ఇక్కడ కోఆర్డినేట్స్ బట్టి ఆ లైన్స్ ఎలాంటివి లేదా ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు చూడండి. ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ యొక్క కోఆర్డినేట్స్ 0, 4, 3, 2, 6, 0. సార్ సెకండ్ లీనియర్ ఈక్వేషన్ యొక్క కోఆర్డినేట్స్ కూడా సేమ్ వచ్చినాయమ్మా. అంటే ఇవి కోయిన్సైడ్ లైన్స్ అయితే, అంటే ఒక లైన్ లో ఇంకొక లైన్ కలిసిపోతుంది అని చెప్పొచ్చు. అది గ్రాఫ్ ద్వారా చూస్తే మనం
x dash axis, y dash axis, 0. సో మనకి గ్రాఫ్ మీకు స్కేల్ రాయడం చెప్పినాం కదమ్మా. స్కేల్ ప్రతి గ్రాఫ్ కి స్కేల్ అనేది ఉండాలి. -1 2 3 4 5 6 7 -1 -2 -3 -4 -5 -6 -7 1 2 3 4 5 6 7 -1 -2 -3 -4 -5 -6 -7. సో మనం స్కేల్ రాస్తే స్కేల్ ఏమి x యాక్సిస్ ఆన్ x యాక్సిస్ x యాక్సిస్ పైన 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటున్నాం 1 యూనిట్ తీసుకుంటున్నాం. ఆన్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. సో కంపల్సరీ స్కేల్ మార్క్ అని చెప్పినాము. స్కేల్ అనేది మనం వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకి ఫస్ట్ ఈక్వేషన్ యొక్క వాల్యూస్ ఏమి 0,4 x వాల్యూ 0 y వాల్యూ 4. సో y యాక్సిస్ పైనే ఉంటుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఏమి 0,4 3,2 x యాక్సిస్ పైన 3 y యాక్సిస్ పైన 2. సో మనకి ఇక్కడ వస్తుంది 3,2. నెక్స్ట్ కోఆర్డినేట్ 6,0 ఇక్కడ వస్తుంది x యాక్సిస్ పైన 6 x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ 0 కాబట్టి. సో మనం ఇప్పుడు ఈ పాయింట్స్ ఒక లైన్ డ్రా చేస్తే మనకి గ్రాఫ్ లో కరెక్ట్ వస్తుందమ్మా. ఈ పాయింట్ మనకి ఇక్కడ మనం చేత్తో కదా ఈ డిస్టెన్స్ కొంచెం అటు ఇటు అయినది కాబట్టి కొంచెం ఇది ఇట్లా సైడ్కి వచ్చింది, కానీ మనకి గ్రాఫ్ లో అయితే కరెక్ట్ గా వస్తుందమ్మా. సో ఈ విధంగా లైన్ ఫస్ట్ లైన్ ఈక్వేషన్ ఏమి 4/3x plus 2y minus 8 equal to 0. ఫస్ట్ లైన్ ఈక్వేషన్. సో సెకండ్ లైన్ ని తీసుకుందాం. సో సెకండ్ లైన్ కోఆర్డినేట్స్ కూడా సేమ్ చూడండి మా. చూడండి 0,4 0,4 2,3 3,2 3,2 3,2 6,0 6,0. సో సేమ్ కోఆర్డినేట్స్ కూడా వస్తాయి. సో ఈ కోఆర్డినేట్స్ కూడా రిప్రజెంట్ చేసి సేమ్ లైన్ పైనే ఉంటాయి, ఇదే లైన్ పైనే ఉంటాయి. చూడండి మళ్ళీ 0,4 ఈ కోఆర్డినేట్స్ వస్తుంది 3,2 6,2. సో మళ్ళీ ఇంకొక కోఆర్డినేట్స్ తో మనకి లైన్ అనేది డ్రా చేస్తే కోయిన్సైడ్ అవుతుంది, అంటే ఒకదానికి ఒకటి కలిసిపోతాయి. సో మనకి 2 లైన్స్ మనం ఇలా చూపిస్తున్నామ్మా. సో ఫస్ట్ లైన్ యారో మార్కు పైన ఉంది, కింద లైన్ యారో మార్కు కింద చూపిస్తున్నాం. సో ఇప్పుడు మనకి రెండు కోయిన్సైడ్ అయినాయి, అంటే ఒకదానిలో ఒకటి కలిసిపోయినాయి. సో మనకి ఈ లైన్ ఏమని చెప్పినాం కోయిన్సైడ్ లైన్ అన్నాం. సో కోయిన్సైడ్ లైన్ కి సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయమ్మా? నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో ద లైన్స్ coincide. The lines are coincide. సో సొల్యూషన్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ద గివెన్ ఈక్వేషన్స్ హ్యావ్
the given equations have infinitely many solutions. Many solutions or number of solutions ఉంటాయి. సో మనకి ఈ అనేది ఈ ప్రాసెస్ లో కంప్లీట్ చేస్తాము. సో ఈని చేసిన ప్రాసెస్ లోనే సి కూడా చేయమని చెప్పినాం మనము. ఓకే అమ్మా. ఓకే నీట్ గా కనపరాకుంది మేడం. క్లారిటీగా లేదు మేడం. క్లారిటీగా లేదు మేడం, షేక్ ఇస్తుంది మేడం. ఓకే మేడం. నో మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. సో నెక్స్ట్ వన్ క్వశ్చన్ సి. ఏమ్మా మౌనిక, ఇదే ప్రాసెస్ లో సిని చేస్తావా? చేస్తాం మేడం. రాకపోతే టుమారో చెప్తా. ఒకవేళ మనం సరే మేడం. తీసుకున్న కోఆర్డినేట్స్ పైననే అవి ఇంటర్సెక్ట్ అవ్వాలని లేదు మా. ఇప్పుడు మనం ఇంటర్సెక్ట్ లైన్స్ అన్నాం కదా. సో ఇలా ఇంటర్సెక్ట్ లైన్స్ అనేటివి మనం తీసుకున్న ఈ కోఆర్డినేట్స్ పైన ఇంటర్సెక్ట్ అవ్వాలని లేదు. సో మనకి ఇలా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఎక్స్ యాక్సిస్ పైన ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, వై యాక్సిస్ పైన ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయిందో ఆ పాయింట్స్ రాయొచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి 1.9, 1.2 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. సో మనకు వచ్చిన కోఆర్డినేట్స్, కానీ మనకు ఓన్లీ వన్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే ఇదే అవుతుంది మా. సో మీరు అలా మనకు రాని కోఆర్డినేట్స్ పైన కూడా ఈ 2 లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్స్ ని తీసుకొని కూడా కోఆర్డినేట్స్ అని రాయొచ్చు చూడండి మా. సో సి ట్రై చేయండి, రాకపోతే టుమారో క్లాస్ లో చెప్తాను. ఇప్పటికి సెకండ్ రోమన్ కంప్లీట్. సో నెక్స్ట్ థర్డ్ కి వస్తే మనకు సెకండ్ రోమన్ ప్రాసెస్ లోనే కొన్ని ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి మా మీరు, ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2 and example 3
సో ఇవి చేయండి. డూ దిస్, ట్రై దిస్. లేకుంటే డూ దిస్ చేయండి మా, ట్రై దిస్ నేను చెప్తాలేండి. డూ దిస్ వర్క్ చేయండి మా మీరు హోంవర్క్. సో 3 ఎగ్జాంపుల్స్, 3 డూ దిస్ ఎక్సర్సైజ్ లేవి, రిమైనింగ్ క్వశ్చన్స్. ఎక్సర్సైజ్ లో రిమైనింగ్ ఈ క్వశ్చన్స్ అన్ని హోంవర్క్ చేయాలి. సో టుడే నేను థర్డ్ వన్ చెప్తాను. థర్డ్ వన్ ఏముంది అంటే మనకి చెప్పండి మా. సో మీరు అది చేస్తారు, నేను థర్డ్ వన్ చెప్తాను. సో థర్డ్ వన్ ఏమి, నేహా వెంట్ టు ఏ సేల్ టు పర్చేస్ సమ్ పాయింట్స్ అండ్ skirts. When her friend asked her how many of each she had bought, she answered, the number of skirts are less than twice the number of points purchased. Also, the number of skirts is 4 less than 3 times the number of points purchased. Help her friend to find how many points and skirts Neha bought. సో నేహా అనే ఆమె ఒక షాప్ కి వెళ్ళింది మా. షాప్ కి వెళ్ళి అక్కడ మనకి కొన్ని పాయింట్స్, స్కర్ట్స్ అనే కొనింది. అయితే ఆమె ఫ్రెండ్స్, సపోజ్ మీలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెచ్చుకుంటే మీరు కూడా అలాంటివే కొనాలని అనిపిస్తుంది కదా. సో ఆమె ఫ్రెండ్స్ పాయింట్స్, స్కర్ట్స్ ఎన్ని కొన్నావు అన్నారు. ఎన్ని కొన్నారు అని అడిగితే ఆమె ఏమి జవాబు ఇచ్చింది చూడండి. ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఆర్ 2 less than twice the number of points purchased. సో మనకి ఆమె ఈ స్కర్ట్స్ అనేటివి తీసుకొని స్కర్ట్స్ కంటే 2 less than twice పాయింట్స్ అండి. అంటే ఏమి, స్కర్ట్స్ కంటే పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ట్వైస్ అండ్ లెస్ దాన్ 2 చేస్తే ఎంత వస్తుందో అన్ని స్కర్ట్స్ ఉన్నాయి అని చెప్పింది, పాయింట్స్ ఉన్నాయి అని చెప్పింది. సో నెక్స్ట్ మళ్ళీ ఏం చెప్పింది, ఆల్సో ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 4 less than 3 times the number of points purchased. సో మళ్ళీ నెక్స్ట్ స్కర్ట్స్ ఈక్వల్ టు 4 less than 3 times అంటే ఏమి, ఈ స్కర్ట్స్ కంటే మళ్ళీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పింది, 3 times ఉంటూ less than 4 ఉంటాయి అని చెప్పింది. అంటే ఏమి, డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేమే, ఇండైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చింది. సో దానికి మనం ఎలా చెప్పాలి, హెల్ప్ హర్ ఫ్రెండ్ టు ఫైండ్ హౌ మెనీ పాయింట్స్ అండ్ స్కర్ట్స్ నేహా బాట్. సో అయితే మరి నేహా పాయింట్స్, స్కర్ట్స్ ఎన్ని కొన్నదో మనం చెప్పాలి మా. సో మరి దీన్ని ఒక ఈక్వేషన్ పార్ట్ ని ఫామ్ చేస్తే, ఎలా వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ మనకి నేహా కొన్న పాయింట్స్ అండ్ స్కర్ట్స్ తెలియదు కాబట్టి తెలియని వాటిని మనం ఏమనుకుంటాము, సో 1 ఐటమ్ అయితే 2 ఐటమ్స్ ఉన్నాయి కదా, 2 థింగ్స్ ఉన్నాయి కదా. సో 2 థింగ్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిని ఫస్ట్ దాన్ని ఎక్స్ అనుకుంటాము, సెకండ్ దాన్ని వై అనుకుంటాము. సో అప్పుడు ఆమె పాయింట్స్ వచ్చేసి ఎక్స్ అనుకుంటాము, స్కర్ట్స్ వచ్చేసి ఏమి వై అనుకుంటాం. సో థర్డ్ వన్, ఏమి నేహా పాయింట్స్ అన్నారు కాబట్టి సో పాయింట్స్ ఎక్స్ అనుకుందాం, లేదా నెంబర్ ఆఫ్ పాయింట్స్
let the number of points. సో పాయింట్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాము. పాయింట్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఏమి వై అనుకుంటాం. సో ఇప్పుడు ఆమె ఇచ్చిన ఇండైరెక్ట్ ఆన్సర్ ఏమంటే ఫస్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఆర్ 2 less than twice the number of points purchased అనింది. సో మనకి ఏమి స్కర్ట్స్ ఏమనుకున్నాం, వై అనుకున్నాం. సో స్కర్ట్స్ కంటే పాయింట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పింది, ట్వైస్ అండ్ లెస్ దాన్ 2 అన్నాడు. లెస్ దాన్ ట్వైస్ మనం ఎట్లయినా రైట్, ట్వైస్ లెస్ దాన్. సో y ఈక్వల్ టు ఏమవుతుంది, 2x మైనస్ 2 ఫస్ట్ వన్ పాయింట్. సో దీన్ని మనము నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం ఆమెది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందామె, ద నెంబర్ స్కర్ట్స్ ఈజ్ 4 less than 3 times ద నెంబర్ ఆఫ్ పాయింట్స్. సో స్కర్ట్స్ కంటే మళ్ళీ పాయింట్స్ సెకండ్ టైం ఇచ్చినప్పుడు ఏమనింది, స్కర్ట్స్ ఈక్వల్ టు 4 less than times the number of points. సో స్కర్ట్స్ కంటే 3 లెస్ దాన్ 4 అని, 3 times ఉంటే లెస్ దాన్ 4 అని. సో మనకు 3 times ఇంటూ రాసుకుంటాం, లెస్ దాన్ అంటే -4 రాసుకున్నాం. సో అప్పుడు ఈక్వేషన్ ఏమి, y ఈక్వల్ టు 3x మైనస్ 4, y ఈక్వల్ టు 3x మైనస్ 4 వస్తుంది. సో దీన్ని మళ్ళీ ఈక్వేషన్ ఫామ్ లోకి చేంజ్ చేసుకుంటే మనకి ఏమి, వైని యువతలకు తెచ్చుకుంటే 2x మైనస్ y మైనస్ 2 ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ 3x మైనస్ y మైనస్ 4 ఈక్వల్ టు 0. సో 2 లీనియర్ ఈక్వేషన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ తీసుకొని ఏం చేయాలి, గ్రాఫ్ డ్రా చేస్తే మనకి ఏమి, అవి కోయిన్సైడ్ లైన్సా లేదా కన్సిస్టెంట్ లైన్సా, ఇన్కన్సిస్టెంట్ లైన్సా, కోయిన్సైడ్ లైన్స్ అనేది మనకు తెలుస్తుంది. సో మనకి ఇలాంటి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనకి ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. ఆమె కొన్న పాయింట్ అంటే కట్టు ఒకే రే ఉంటుంది. సో వన్ సొల్యూషన్ ఉంటుంది అని మనం చూసుకోవచ్చు మా. అంటే దీన్ని బట్టి మనకి వచ్చేసి ఏమవుతాయి, కన్సిస్టెంట్ లైన్స్ అవుతాయి. సో కన్సిస్టెంట్ లైన్ కి ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. సో మనం రిమైనింగ్ ప్రాసెస్ అంతా యాజ్ ఇట్ ఈస్ గా చేస్తామా. ఏమి, కోఎఫిషియెంట్ ని కంపారిజన్ చేస్తాము. సో కోఎఫిషియెంట్ ని కంపారిజన్ చేసి నెక్స్ట్ దాని యొక్క కోఆర్డినేట్స్ ని రాబడతాము. సో మనకి కోఎఫిషియెంట్ లేకుండా డైరెక్ట్ మనం గ్రాఫ్ ద్వారా డ్రా చేయొచ్చు. రెండింటికి ఒకే స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ గ్రాఫ్ చేస్తే. సో ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకొని డైరెక్ట్ గ్రాఫ్ డ్రా చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ ఏమి, 2x మైనస్ y మైనస్ 2 ఈక్వల్ టు 0. సెకండ్ వన్ ఈక్వేషన్ 3x మైనస్ y మైనస్ 4 ఈక్వల్ టు 0. సో దీన్ని మనం y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లోకి రాసుకుంటే x y ఈక్వల్ టు, ఇక్కడ రాసినాం y ఈక్వల్ టు ఏమొచ్చింది, 2x మైనస్ 2 x y కోఆర్డినేట్స్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ x y ఈక్వల్ టు 3x మైనస్ 4
XY కోఆర్డినేట్స్. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో x ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి. సో x ఈక్వల్ టు 0 తీసుకుంటే ఏమొస్తుంది అప్పుడు? x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 2 ఇంటూ 0 0 అవుతుంది. సో 0 - 2 -2. సో అప్పుడు కోఆర్డినేట్స్ 0, -2 అవుతుంది. నెక్స్ట్ x ఈక్వల్ టు 1 అనుకున్నాం అనుకోండి. x ఈక్వల్ టు 1 అనుకుంటే y ఈక్వల్ టు ఏమొస్తుంది మా ఇక్కడ? x ఈక్వల్ టు 1 అనుకున్నప్పుడు y ఈక్వల్ టు ఏమొస్తుంది? చెప్పండి మా. సో నేను కోఆర్డినేట్స్ చెప్తాను, మీరు గ్రాఫ్ డ్రా చేయండి మా. ఓకే మేడం. ఇప్పుడు x ఈక్వల్ టు 1 అనుకున్నాం కదా, y ఈక్వల్ టు ఏమొస్తుంది మా? ఏమి x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాము. 2 - 2. ఓకే, వెరీ గుడ్. 0 ఏమి 1, 0. నెక్స్ట్ x ఈక్వల్ టు 2 అనుకుంటే x ఈక్వల్ టు 2. 2 మేడం. ఎంత వస్తుంది? 2 మేడం. 2 2 జా 4. 4 లో నుంచి -2 కట్ చేస్తే 2 వస్తుంది కాబట్టి ఈక్వల్ టు 2, 2. చాలు మా 3 కోఆర్డినేట్స్ తీసుకుంటే చాలు. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ యొక్క కోఆర్డినేట్స్ x ఈక్వల్ టు 0 అనుకుని x ఈక్వల్ టు 0 తీసుకుంటే y ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? 1 మేడం. ఇక్కడ మా సెకండ్ వన్ లీనియర్ ఈక్వేషన్ 4 మేడం. x ఈక్వల్ టు -4 మేడం. వెరీ గుడ్ మా. -4 అంటే ఏమి? 3 ఇంటూ 0 0 అవుతుంది. 0 - 4 -4 అవుతుంది కాబట్టి 0, -4. నెక్స్ట్ 1 తీసుకోండి మా. x ఈక్వల్ టు 1 తీసుకుంటే y ఈక్వల్ టు ఏమొస్తుంది? -1 సే. సో ఏమి 3 ఇంటూ 1 ఏమి? 3 1 జా 3 అవుతుంది. 3 - 4 -1 అవుతుంది కాబట్టి కోఆర్డినేట్స్ ఏమి? 1, -1. నెక్స్ట్ x ఈక్వల్ టు 2 తీసుకుంటే మేడం 2 మేడం. 2. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. 3 2 జా 6, 6 - 4 2 అవుతుంది. y ఈక్వల్ టు 2, 2. సో 3 కోఆర్డినేట్స్ తీసుకొని మనం ఇప్పుడు గ్రాఫ్ చేయాలి. సో మనం ఇక్కడ కోఆర్డినేట్స్ ని బట్టే ఆ గ్రాఫ్ అనేది ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందో చెప్పచ్చు. చూడండి, ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ యొక్క కోఆర్డినేట్ ని అబ్జర్వ్ చేయండి. సెకండ్ లీనియర్ ఈక్వేషన్ యొక్క కోఆర్డినేట్ ని అబ్జర్వ్ చేస్తే సో సేమ్ కోఆర్డినేట్స్ 2 ఈక్వేషన్స్ లో సేమ్ కోఆర్డినేట్స్ వచ్చిన దగ్గర ఆ పాయింట్ దగ్గర అవి ఇంటర్సెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. సో ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ కోఆర్డినేట్స్ 2, 2. సెకండ్ లీనియర్ ఈక్వేషన్ యొక్క కోఆర్డినేట్స్ 2, 2. సో ఇవి రెండు కోఆర్డినేట్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి మనం ఈ కోఆర్డినేట్స్ తో గ్రాఫ్ అనేది డ్రా చేస్తే ఖచ్చితంగా ఈ పాయింట్స్ దగ్గర అవి ఇంటర్సెక్ట్ అవుతాయి. సో అప్పుడేమి? పాయింట్లు 2 స్కర్ట్స్ 2 కొన్నది అని చెప్పొచ్చు మా. సో గ్రాఫ్ డ్రా చేస్తారా? చేస్తాం మేడం. సో గ్రాఫ్ డ్రా చేసి తీసుకుంటాం మేడం. గ్రాఫ్ డ్రా చేసి మనకి ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది అని రాయండి మా. క్లారిటీగా లేదు.